మంచిది ప్రియులారా, మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రోజున నేను బతికి ఇలా మాట్లాడుతున్నానంటే దేవుడు కృప. ఇలా మాట్లాడటానికి దేవాది దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేశాడు. ఈ చిన్న మాటను, ఈ చిన్న జీవితాన్ని దేవుడు వాడుకొని అనేక మంది బిడ్డలకు సాక్ష్యంగా ఉంచాడు. ఈ చిన్న మాటను మీరు ఆలకిస్తారని ప్రభు పేరట తెలియచేస్తున్నా. మంచిది ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాము. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారేమో మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూడము, నా చేతుల మీదనే నిన్ను చిక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, అయ్యా, మాట్లాడుతుండగా మాట్లాడేది నేను కాదు కానీ నన్ను మాట్లాడిపించేవాడే నీవే. దేవా, ఈ మాటల కింద ఏ హృదయాలు తెరవబడి ఉన్నాయో అయ్యా మీరే మాట్లాడిపించండి. దారాలం రాకుండా అడ్డుపడుతున్న సాతాను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను నాకు తోడుగా ఉంచండి. ఇంటున్న బిడ్డలు కూడా మారు మనసు పొందినట్లు సహాయం ఇచ్చి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడు ప్రియులారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపడ తన చంటి పిల్లను మరచున, వారేమో మరచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. నిజమే, యేసయ్య మరచువాడు కాదు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనం మర్చిపోతాం, దేవుణ్ణి వదిలేస్తాం. స్నేహితులు, డబ్బు అన్నీ ఉన్నప్పుడు ఎవరు గుర్తురాదు. కొంతమంది డబ్బుకు, స్నేహితులకు బానిసలైపోతారు. కొంతమంది ఇంట్లో కుటుంబానికి బానిసలు అవుతారు. కొంతమంది ముందుకు బానిసలు అవుతారు. నిజమే, ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ దేవుడు కృప ఏందంటే, దేవుడు ఆయన సంకల్పం చొప్పున చెప్పాడు కదా, చూడుము, నా అరచేతుల మీదనే నేను చిక్కి ఉన్నాను అని. నిజమే, యేసయ్య ఆయన చిక్కుని ఉన్నాడు. యేసయ్యకు మనం ఎన్నోసార్లు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాం, యేసయ్యను వదిలేస్తూ ఉంటాం. కానీ ఆయన వదిలిపెట్టడు, మరిచిపోడు. కన్న తల్లి కడుపు 9 నెలలు మోసి కని ఆ బిడ్డను మరిచిపోయిద్దిలే. కానీ స్త్రీ దేవుడు మరవను అంటున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో రాకముందే నన్ను చూసి ఉన్నాడు. నేను కూడా, దేవుడు నన్ను కూడా చూస్తూనే ఉన్నాడు, మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఎలా అంటే
నా చిన్న సాక్షి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకరోజు 2020 అనుకుంటా, నేను రాడ్ బిల్డింగ్ పని చేస్తాను. రాడ్ బిల్డింగ్ పని చేస్తా నేను ప్రతి సంవత్సరం మా మేస్త్రి ఏం చేస్తాడంటే సన్మానం చేస్తారు. మేస్త్రి సన్మానం అంటే ఆయన మాకు పని చూపెట్టినందుకు సంవత్సరం మొత్తం ఆయనకి బహుమానంగా శాలువాలు తీసుకెళ్ళి కప్పుతాం. మేస్త్రి వీళ్ళందరూ సంవత్సరం మొత్తం మొదలుకొని బిడ్డలు నమ్మకంగా నా కింద పనిచేశారు అని మేస్త్రి కూడా మా అందరికీ భోజనాలు సిద్ధపరుస్తాడు. ఆ 2021వ తారీఖు దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, నా భార్య ఇంటికాడ నేను తొందర బయలుదేరుతాను, కాదులేయ్యా ఒక ముద్దన్నం తిను, తల్లిదండ్రులు కూడా ఒక ముద్దన్నం తినని చెప్పారు. సరేలే ఒక ముద్దన్నం తిన్నాంలే అని తిన్నా. కాదులే మళ్ళీ లేట్ అవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నేను వెళ్ళాలా అని వెళ్ళా. ముద్ద తిని వెళ్ళా. అక్కడ పోయిన తర్వాత ఇంకా టైం కాల, భోజనాలు ఉడకల. ఈ లోపల కుర్రోళ్ళు సరదాగా ఉంటారు కదా, మందు వేసుకున్నామని ప్రేరేపించబడ్డారు. నా ఏమిటి ఒకడు వచ్చాడు బండికి, నాకు కూడా పని ఉందయ్యా పేటలో అని వచ్చాడు. సరే పని ఉంటే రారా పోదాం అన్నా, తీసుకుని వెళ్ళా. పేటలో దింపిన కుర్రోళ్ళందరూ కలిసి ముందేసుకున్నామని వేసుకున్నాం బలంతాన. ఆ రోజు వేసుకున్నాం, కానీ నాకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయా. 11 అవుతుంది, 11-12 అవుతుంది. ముందేసుకున్నాం, అంతేసుకున్నతో ఆగల. నా జేబులో డబ్బులున్నాయి. నా జేబులో డబ్బులుంటే నేను కూడా ఎందుకు ఆగాలి, ఇది సరిపోలా. మళ్ళీ వేసుకొని ఇంకా ఎంజాయ్గా ఉండొచ్చు అనుకున్నాను. డబ్బులు తీసుకొని వెళ్ళా, ముందు తెచ్చుకున్నా. ఆ మేస్త్రుల ఇంటి వంటగదిలోనే వేసుకున్నాము. వేసుకొని అక్కడే అన్నం లేదు, 1 అవుతుంది. మళ్ళీ మేస్త్రిని అడిగా, పక్కన సహోదరులను అడిగా, మరి నాకు ముందేదయ్యా అని. ఇప్పుడు దాకా నేను వేసుకున్న సొంత డబ్బులతో ముందు, ఇంకా ఇప్పుడు మేస్త్రి ముందేది మేస్త్రి ఏదన్నా అన్నా అంటే అన్నాడు, నీకంటే ఎక్కువ ఉందిరా, ఎంత వేసుకుంటా వేసుకో, నువ్వు అక్కడ అడిగేండ్రా ముందన్నాడు. ఆడికేండ్రా ముందనేళ్ళకి నేనేం చేసా, మామూలుగా అయితే ఆ డబ్బా తీసి మూత గ్లాసులో పోసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చేశా, ఇంకెట్టా అబ్బే ఏముందలే అని నేను డైరెక్టర్గా నోట్లో ఎత్తే సీసా ఆంతని లేపి పచ్చిదే తాగుతున్నా. మాకు అర్థం కాల, టైం గడిచిపోతూ ఉంది. అప్పుడు 3 అయింది.
కాస్త ముందుకు పోతే టైం గడుస్తూనే ఉంది, టైం వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు అంటున్నారు, అరే యాకోబు మామూలుగా వేసుకోవట్లేదురా ముందు, యాకోబు భలే తాగుతున్నాడు రా. ఈడు తప్పితే హీరో ఇంకొకడు ఏడు లేడురా, అస్సలు సంశయం లేదు. మందు ఈడు తప్పితే ఎట్లా తాగుతుంది, మామూలు మనిషి కాదు. అబ్బో యాకోబు మామూలు అంటున్నారు. నాకు అనిపిస్తుంది లోనా, మీరు నన్ను పైకట్టనెలికి లోన బాధపడుతున్నా ఏమని. అది తాగుతుంటే కడుపులో మంట, గొంతులో మంట, అల్లాడిపోతున్నా. కానీ వాళ్ళు అనే మాటలకు అప్పు యాకోబులే తాగుతున్నాడు రా, అప్పు మామూలు తాగట్లేదురా అంటే నాకు ఇంకొకరా తాగుబుద్ధి అవుతుంది. ఇంకాస్త తాగి టైం 6 మధ్యలో అయింది. ఇప్పుడు 11ంటికి తిన్నా నేను అన్నం లేదు. నా ఎరిగి నాతో ఉండవ సహోదరులందరూ తిన్నారన్నం. నాకు అప్పటికే కనీసం 4-5 క్వార్టర్లు అయింది. తెలియలా ఎంత తాగామో ఆ మొత్తులు అర్థం కాని పరిస్థితి. సరేరా రే, మీకు మరి యాకోబు గాడు వాళ్ళు అన్నం తినలేదురా, వాళ్ళు అదే పనిలో ఉంటారు, మరి ఉన్నన్నం అయిపోయింది, కూర అయిపోయింది, పంటరా రెస్టారెంట్కి పోదాం అన్నారు. సరే మేస్త్రి పోదాం పాడండి అని బండ్లు తీసినప్పుడు ఎవరు బండి వాళ్ళు ఎక్కారు. ఒక్కొక్క బండి మీద 2 ఎక్కారు. నాకైతే గుర్తులేదులే, కానీ నా బండి మీద కూడా ఎక్కినట్టు ఉండరు, ఎక్కలాదో గుర్తులేదు. బండిలు తీసుకుని వెళ్ళిన తర్వాత పోలీసులు అడ్డుపట్టారు. టైం అప్పటికి 6:30, 7 కదా. పోలీసులు అడ్డుపట్టేళ్ళకి పోలీసులు మీద పానిచ్చి లైట్గా టప్పానిచ్చి భయం వేసింది. అమ్మో మళ్ళీ కొట్టుకుంటే ఈ మందులో ఉండి లేకలాక నాకు ఈ బండే ఉంది అని నేను భయం పుట్టి నాకు పక్క తిప్పి ఎప్పుడు మేస్త్రీలు కూర్చునే చోట ఆ నాగరగూడ సెంటర్లో మెట్ల మీద మెడికల్ షాప్ కాడ ఆడ కూర్చునేవాళ్ళు. నాకు ఆకలి అవుతుంది, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలా అర్థం కాల. అక్కడ ఎదురు చికెన్ పకోడీ వేస్తుంటే పోయి తిన్నా కానీ నాకు అది ఒంటికి పడిపోయేలకి పోయి ఆడ కూర్చున్నా. ఇంకా చూడండి, ఇంక నా బాధ చెప్పుకునే బాధ కాదు. నా బాధ ఎవరై చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి. నిజం అని చెప్పేది. నా దేవుడు నన్ను ఆ రోజు రక్షించకపోతే ఇదిగో ఈరోజు ఇలా మాట్లాడటానికి కూడా నాకు అవకాశం లేదు. నా ఎముకలు మట్టిలో కలిసిపోయాయి. నన్ను మర్చిపోయేవాళ్ళే, పేరు మర్చిపోయేవాళ్ళే, కానీ నా దేవుడు మరవకుండా చేసాడండి. ఇది ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే అది దేవుడి కృప. నేను అక్కడ కూర్చున్నా కదా, వాంతులు చిన్నగా మొదలైనవి. అప్పుడు 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కక్కున్నా. మైండ్ మొత్తం ఒత్తిడికి గురైంది. ఎందుకంటే అన్నం తినలా కదా. ఇప్పుడు నా భార్య అడదుడిగా వస్తుంటే పొద్దుటే అన్నం పెట్టింది. అది వద్దు అంటే అన్నం పెట్టి పంపించింది. ఆ రోజు నేను దేవుడిని దర్శించే వేళ సిద్ధమై ఉన్నది.
4 సార్లు వాంతులేనండి. తర్వాత నా తెలిసిన సహోదరుడు, అన్నా ఈ బండి తీసుకెళ్ళి మీ ఇంటికాడ పెట్టుకున్నా, నేను తెల్లారి పొద్దున తీసుకెళ్తా. ఎప్పుడు బండి తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకున్నా, నేను తెల్లారి పొద్దుటిడి తీసుకెళ్తా అని చెప్పా. కానీ ఆ సహోదరుడు ఒక మాట అన్నాడు, తమ్ముడు అట్టపోయి ఎట్టొత్తా అన్నాడు. అట్టపోయి ఎట్టొత్తాడులే అనుకున్నా. చూసా కాసేపు వాంతులు అవుతానే ఉన్నాయి. బండి తోలలేని పరిస్థితి, చేతులు పనిచేయట్లా, కాళ్ళు పనిచేయట్లా, నా మైండ్ నా ఆయుధనంలో లేదు. నా శరీరం డొక్కలు నొప్పి, మరో పక్క కడుపులో నొప్పి, గొంతుకాడ నొప్పి, అల్లాడిపోతున్నా. నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లా. ఏంది నా పరిస్థితి ఏందయ్యా? అప్పుడు గుర్తొచ్చాడు ఏసయ్యా అమ్మా, ఏసయ్యా అమ్మా అంటున్నా. నా భార్య గుర్తురాల, నా పిల్లలు గుర్తురాల, నా తల్లిదండ్రులు గుర్తురాల, కానీ ఏసయ్య ఆ రోజు నాకు గుర్తొచ్చాడు. నా మైండ్ నా ఆధీనంలో లేదు, అల్లాడిపోతున్నా. ఏందయ్యా అని. పోయిన సహోదరుడేమో రాలా. ఏంది నా పరిస్థితి అని ఎంతో దుఃఖపడుతున్నా. కానీ ఆ రోజు నా దేవుడు పూర్తిగా నా శరీరం, నా మైండ్ నా ఆధీనంలో లేదు. నా మైండ్, నా శరీరం నా ఆధీనంలో లేదు. ఎప్పుడు నేను కూలిపోతున్నాను, ఎప్పుడు నేను కుంగిపోతున్నానో, ఎప్పుడు నా శ్వాస ఆగిద్దో, పోయి మంచినీళ్ళు తెచ్చుకుంటానికి ఓపిక లేదు. ఎదురే బండి పట్టించుకోవట్లా, తిరుగుతున్నారు జనాలు, ఎవరి పనులు వాళ్ళు ఉండారు. కానీ ఆ రోజు నా దేవుడు మానవుడిలాగే, మడిషిలాగే తెల్లగొడ్లు కట్టుకున్నాడండి. హల్లెలూయా, తెల్లగొడ్లు కట్టుకున్నాడండి. వచ్చాడు, సరాసరిగా నా పక్కన కూర్చున్నాడు. ఒక చేతిలో ముందు సీసా, ఒక చేతిలో మంచినీళ్ళు. వచ్చి అయ్యా మొహం కడుక్కయ్యా అన్నాడు. నాకు ఆ మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఎంతమంది సమాజం తిరుగుతున్నారు, మనుషులు తిరుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. తెలిసిన వాళ్ళు అన్నా బండి తీసుకెళ్ళి పెట్టుకోండి, నేను తెల్లారి వచ్చి తీసుకెళ్తా అన్నవాళ్ళు రాలేదు. ఈయనెవరు నా దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇస్తున్నాడు అని ఆలోచించా. అప్పుడు ఆలోచించటం మొదలైంది. చూస్తుంటే ఎటు చూస్తున్నా, మొహంకెళ్ళి చూస్తున్నా. ఆ మొహం కనపట్టట్లా. ఎందుకు చూస్తున్నానంటే మొహంకెళ్ళి రేపు పొద్దున కనపడితేనా ఆయన్ని మర్చిపోకూడదు అనుకున్నా నేను మనసులో. ఇప్పుడు మైండ్ అలా ఉంది, నాకు పరిస్థితి తారుమీరుగుంది. ఏమో నేను ఆ మత్తులో పడిపోతున్నా. రేపొద్దున పనికొచ్చినప్పుడు ఆయన చూసన్నా నువ్వు మంచినీళ్ళు ఇచ్చినందుకు వందనాలన్నా అని చెబుదాం అనుకున్నా. లేదు, అంత చండాల మడుగులోకి వచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఇదిగో తాగయ్యా మొహం కడుక్కోయా అని ఇచ్చి ఆ నీళ్ళతో మొహం కడుక్కున్నా అండి. లైట్గా మెలకు వచ్చింది, మైకంలోకి వచ్చా. చూస్తున్నా, ఆ మొహం చూస్తున్నా, కనపట్ల ఎన్నిసార్లు చూసినా ప్రయత్నించినా కానీ ఆ మొహం వరకు కనపట్ల, శరీరం అంతా కనపడుతుంది.
ఆ చేతిలో ముందు సీసా, ఇంకో చేతిలో మంచినీళ్ళు నాకు ఇచ్చాడు, కడుక్కున్నా. కానీ మళ్ళీ అమ్మంటూనే ఆ కడుక్కొని మళ్ళీ వాంతి అయింది. మళ్ళీ ఏమన్నా ఆ మంచినీళ్ళు సీసా మళ్ళీ లాక్కుంటే ఆయన అంటున్నాడు, నేనన్నా ఒక మాట, ఏమనుకోమాకన్నా పర్లేదులేయా అన్నాడు. ఇప్పుడు మీకు రావచ్చు ఒక డౌటు, యేసయ్య ముందు సీసా పట్టుకొని వచ్చాడా, యేసయ్య మంచినీళ్ళు తీసుకొని వచ్చాడా అంటే ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎవరైనా ఆ స్వార, ఆ ముందు అన్నం మెతుకు, చికెన్ పకోడీ మెతుకు, చికెన్ ఆ కలంలాగా ఆ ముగ్గేస్తారు చూడండి, ముగ్గు కంటే ఎక్కువగా చిన్ని పడుతుంటే కనీసం బార దూరం వ్యాక్ అని ఆ బార దూరంలో ఎవరైనా వస్తారా, ఎవరైనా తాగాలనుకుంటారా? నా పక్కన మంచి ప్లేస్ ఉంది, కొంచెం దూరం వెళ్తే ఒక 15 అడుగులు 20 అడుగులు వెళ్తే మంచి ప్లేస్ ఉంది, ప్రశాంతంగా. నేను కూర్చున్న దానికంటే అక్కడ ఇంకా మంచి ప్లేసు, అక్కడ కూర్చొని తాగవచ్చు. అవునా కదా? నిజమే కదా? ఆ 15 అడుగులు దూరం పక్కన వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు తాగవచ్చు. కానీ నా పక్కకే వచ్చి నా పక్కనే ఎక్కువ దూరం కూడా లేకుండా, అడుగు కూడా దూరం లేకుండా నా పక్కనే కూర్చొని నా కాళ్ళు ఆయన కాళ్ళు ఆనుకునేటట్లు కూర్చుంటే, మెట్ల మీద కూర్చుంటే ఎట్లా ఉండిద్దండి? మెట్ల మీద కూర్చొని నేల మీద కాలు పెట్టాం, ఎట్లా ఉండిద్ది? మామూలుగా కూర్చుంటాం. అలా అంత దగ్గరలోకి వచ్చాడు ఆ మడుగులోకి. నాకు అర్థం కాల. నేను అప్పుడు అనుకుంటున్నా మడిచే అనుకుంటున్నా, ఆ మడిచేలే తాటానికి వచ్చేళ్ళని కాసేపు అట్టెట్టుండి వెలుగు వచ్చిందండి. కొద్దిగా వెలుగు వచ్చిన టైం అప్పుడు ఇప్పటికి 8:30 అయింది. పిల్లలు భార్య ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మైకంలోనే బండి తీసుకొని వెళ్ళానండి. దేవుడికి స్తోత్రం. ఆ బండి తీసుకొని వెళ్ళానండి. బండి తీసుకొని వెళ్తండి చిలకలూరిపేట నర్సాపేట వచ్చే రోడ్డు చాలా ప్రమాదకరమైంది. అంటే చిన్న రోడ్డు, బండ్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆ రోడ్లోనే బండి వేసుకొని వెళ్ళా. నాకు అర్థం కాని పరిస్థితి. ఇంటికి పోతే ఈ తెల్ల చొక్కాని వేసుకోపోయా. అన్నం మెతుకులు చండాలంగా, అబ్బో ఎంత దరిద్రంగా ఉందంటే చొక్కా, తెల్ల చొక్కా అంత దరిద్రంగా అయింది. నాకు అర్థం కాలేదు. కానీ వెళ్తున్నా బండి వేసుకొని వెళ్ళా. చక్కగా కనపర్తి కాలకాడ బ్రిడ్జి కాడికి వెళ్ళాను. ఆ బ్రిడ్జి కాడికి వెళ్ళినప్పుడు అక్కడే బండి ఆపి గచ్చు పోసారండి. కాళ్ళలోకి దిగటానికి మట్టి అవ్వకుండా ఏమైనా బండ్లు కానీ ఏమైనా తీసుకొని కడుక్కొని రావటానికి ఆ గచ్చు ట్యాపర్గా పోసాడు. ఆ ట్యాపర్గా పోసిన గచ్చులో నేనేం చేశాను, మొహం చేతులు శుభ్రంగా, మళ్ళీ ఇంటికాడ వాళ్ళు బాధపడతారేమో తెలిస్తే మైకంలోనే ఆ మొహం కడుక్కొని చేతులు కడుక్కొని అంత నిల్లగల కొనుక్కున్నా. కాసేపు 10 నిమిషాలు అయిందో టైం తెలియాలి. అప్పుడు నాకు కొనుక్కుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి. చెప్పు, ఒక్కడనే ఎవరు లేరు నా పక్కన, ఒక్కడనే ఓన్లీ సింగిల్. ఆ రోజు నా దేవుడు నాతో ఉన్నాడు. మనుషులుగా లేకపోయినా నా దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఆ రోజు దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాడు. చెప్పాడుగా,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిపోయినా కానీ నేను నిన్ను మరవను అని చెప్పాడు. మర్చునేమో కానీ మర్చిపోయిద్ది. కానీ యేసయ్య నన్ను మరవలా, యేసయ్య నన్ను మర్చిపోలా, యేసయ్య నన్ను పట్టుకునే ఉన్నాడు. అప్పుడు లేచి కాలువ కట్టిన, మళ్ళీ ఆ పక్క పెద్ద కాలువ ఇటు పక్క మామూలుగా చిన్న కాలువ కట్ట మీద బండి వేసుకొని పోతున్నా. ఊర్లోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళి బండి అక్కడ పెట్టి ఇంట్లో పోయి మంచం వేసిందో నేను బొయ్యలకి వేసారో నాకు గుర్తులేదు. పోయి ఆంధ్ర పొట్టు కొనుక్కున్నా. పిల్లలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు, పిల్లోడు పిల్ల. మా నాన్న వచ్చాడని సంతోషం వాళ్ళకి తెలియదు కదా, మా నాన్న వచ్చాడు అని సంతోషంగా పిల్లలు నా దగ్గరకు వచ్చి నోటికి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఓ అమ్మా నాన్న ముందేసుకొని వచ్చాడు, వాసన వస్తున్నావా అప్పుడు దాకా నేను ముందాగుతాను లేదు. యేసయ్యా స్తోత్రం, అప్పుడు దాకా ముందాగుతాడని తెలియదు. కానీ ఆ రోజు నా తల్లిదండ్రులకు తెలిసింది, నా భార్యకి తెలిసింది, నా పిల్లలకు తెలిసింది. బాధపడుతున్నాను, అర్థం కాని పరిస్థితి. భార్య పిల్లలు అన్నం తిన్నారో తెలియదు, తల్లిదండ్రులు అన్నం తిన్నారో తెలియదు. వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఏంది పిల్లోడు ఎట్టయిపోయాడు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. ఏంది మడిచి, ఏంది ఏనా, ఎన్ని మా నాన్న ముందాగటం ఏంది అన్ని దుఃఖంలోకి వెళ్ళారు. ఆ రోజు దుఃఖంలోకి వెళితే నేను పాస్కి వెళ్దామని బాత్రూంలోకి లేచానండి. చూడండి, నా యేసయ్య ఎంత జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చాడు. యేసయ్య నన్ను ఎత్తుకొని ఎట్లా తీసుకొచ్చాడో చూడు. లేచానండి. 2 పక్కల డోరు మాకు, తూర్పు ఒకటి, పడమట ఒకటి. లేచి ఈ డోర్ నుంచి ఆ డోర్కి, ఆ డోర్ నుంచి ఈ డోర్కి తగులుతున్నా. నాకు అర్థమవుతుంది. లేచి వెళ్దామంటే ఆ డోర్ నుంచి ఈ డోర్కి, ఈ డోర్ నుంచి ఆ డోర్కి. అంటే అంత మహిమలో లేకుండా మత్తులో ఉండిపోయా. ఆ మత్తులో ఉండి నాకు అర్థం కావట్లా. మరి నేను అట్టింటికి వచ్చానా అని అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు లేచి నేను పాస్కి వెళ్దామని అట్ట పనుకొని మంచంలో ఒక 5 నిమిషాల తర్వాత లెగిస్తే ఆ డోర్ నుంచి ఈ డోర్కి గడపే, ఆ డోర్ నుంచి ఈ డోర్కి గుద్దుకున్నా. అరే పిల్లోడు పడుతున్నాడు పోపు పట్టుకో అని మా నాన్న పంపించింది. మా నాన్న తీసుకెళ్ళి పాస్ పంపించి, నువ్వు బయట నేను వస్తా అని, మళ్ళీ లోన పడతాయేమో అని, వద్దులే నాన్న అన్న. వచ్చా, ఎట్లా జాగ్రత్తగా వచ్చి కొనుక్కున్నా. చెవుల్లో కొద్దిగా నూనె, కొబ్బరి నూనె. అరే పిల్లోడు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడు లేదయ్యా, వాళ్ళు బాధపడుతుంటే కొబ్బరి నూనె చెవులు వేసి, నాకు వాళ్ళు పడుకున్నది తెలియలా, తిన్నది తెలియలా. కానీ 3ంటికి వెలికి వచ్చిందండి. ఎప్పుడు తెల్లారైద్దా అని చూసి, ఎప్పుడు తెల్లారైద్దా అని చూసినప్పుడు నిమిషం చూసుకుంటా ఉన్నా. కడుపులో మంట, తపన, అర్థం కాని పరిస్థితి. ఏమవుతుందో అర్థం కాల. చక్కగా చూసుకుంటే చండాలంగా ఉంది. అమ్మో, ఇంత రోతలో ఉన్నానా నేను
ఇంత చండాలం బతుకులో ఉన్నానా నేను ఇది తాగటం మంచిదేనా? ఇది నాకు చెడు కదా, దీన్ని తాగటం వల్ల నాకు ఉపయోగం ఏముందని ఆ రోజు ఆలోచించి దేవుడి కృపతో ఇప్పుడు దాకా చక్కగా యేసయ్య ఆయన బతకటానికి అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మీరు కూడా ఎవరైనా ఉన్నారే ఈ పరిస్థితి? మామూలుగా అయితే ఇంకో మాట చెబుతాగండి. మామూలుగా అయితే ఒక ముద్ద అన్నం తినటానికి ముద్ద కాదు, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. 8 ఇడ్లీ అయినా 10 ఇడ్లీ అయినా తినగలుగుతా, అంత ఇష్టం ఇడ్లీ. ఆ రోజు నేను కొట్టుకెళ్ళి ఇడ్లీ పెట్టించుకొని 4 ఇడ్లీ, ఒక ఇడ్లీ కూడా తినలేకపోయానండి. ఒక ఇడ్లీ కూడా తినలేకపోయా. కడుపులో మంట, తపన, ఆకలి అవుతుంది. ఎప్పుడో 11 అప్పుడు తిన్న అన్నం లేదు. 11 అప్పుడు తిన్న అన్నం తెల్లారి పొద్దున్న తిన్నామంటే తినలేని పరిస్థితి. గొంతు నొప్పి పడుతుంది, కడుపులో తపన, శరీరం సహకరించట్లా. ఆ పొయ్యి తుంచుకొని కొద్దిగా నోట్లో పెట్టుకుంటే తినబుద్ధి కాక వికారంగా ఉండి వాంతి వచ్చినట్టు ఆంతిని మళ్ళీ వాళ్ళు చూస్తే పోయింది ఇడ్లీ బాగాలేదని అనుకుంటారేమో అని సైలెంట్గా తీసుకొచ్చి ఆ డబ్బాని వేసి ఇంటికి వచ్చాను. కూర్చొని ఆలోచిస్తున్నా, ఎందుకని నేను ఇచ్చేయటం కరెక్టేనా? ఎందుకని నాకు ఇలా జరిగింది? ఇంత పొరపాటు పడ్డానా? కానీ ఆ రోజు నన్ను యేసయ్య దర్శించడం, రావటానికి ఆయన సిద్ధపడ్డాడు నా కోసం. మనుషులుగా రావటానికి సిద్ధపడలేదు, కానీ యేసయ్య నన్ను దర్శించాడు. ఆ రోజు యేసయ్య నాకు మత్తులో ఉన్నవాడిని మెలకువలో తీసుకొచ్చాడు. ఆ రోజు నేను చనిపోవాల్సిన రోజు 2021వ తారీఖు. ఇంటికి వచ్చినోడిని ఆధార్ నుంచి ఆధారికి తగులుతున్నా, నాకు మెలకువ లేదు. కానీ యేసయ్య నాకు మెలకు ఇచ్చాడు. యేసయ్య క్షేమంగా చేతులు పట్టుకొని ఆయన ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అది నా గొప్ప, నా దేవుడు గొప్ప అంటే నా యేసయ్య గొప్ప బండి తోలటం. ఇంటికి వచ్చి అటు ఇటు పడేవాడు బండి ఏం తోలుతాడండి? అటు ఇటు ఉండేవాడు బండి ఏం తోలుతాడు? మీరు కూడా ఎవరైనా అలా ఉన్నారేమో. యేసయ్యని జ్ఞాపకం చేసుకుని ఆ ముందు శాశ్వతమైంది కాదండి. భార్య బిడ్డలు వేదనలో ఉంటారు, తల్లిదండ్రులు కానీ ఎందురా నాకు ఈ బాధ అనుకుంటారు. మీలో ఎవరైనా ఉన్నారేమో. మార్చుకోండి జీవితాన్ని. యేసయ్య కోసం రోషంగా బతకండి. యేసయ్యే నా ప్రాణంగా బతకండి. మనుషులుగా నిన్ను మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు, తల్లిదండ్రులు మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు, భార్య మర్చిపోయిద్ది, కానీ యేసయ్య నిన్ను మరవడు. ఒకవేళ అందరికి ఇసుకొస్తాం, అందరూ చెదరించుకుంటారు. యేసయ్య చెదరించుకోడు, ఆయన అద్దుకుంటాడు. ఎవరు లేరా? సరే నేనున్నారా నాన్న, నేను ఎత్తుకుంటా నిన్ను నేను చెక్కుకున్నా. నా బిడ్డ నిన్ను నేనెందుకు మరుస్తాను? దాన్ని దేవుడు అద్దుకుంటాడండి. మీ జీవితాల్లో కూడా ఎవరైనా ఎడుగుదుడుగులు ఉన్నవాళ్ళు దిద్దుకోండి. ఇంక యేసయ్యను నమ్ముకోండి, ఆయనలో కడగబడండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణత్యాగం చేశాడు యేసయ్య. నిజమండి, ఆ ప్రేమ ఎంత ప్రేమో. ఆ ప్రేమకి ఎవరైనా పొంగాల్సిందే. అంత ప్రేమ. చిన్న పినిసి గుచ్చుకుంటేనో ముళ్ళు గుచ్చుకుంటేనో అబ్బా యేసయ్య ఆ ఒక్కని చెక్క మీద వరకట్లా ఎట్లా ఉండిద్దని చెక్క మీద కొడితే ఆ చెక్కకుండా ఫీల్డ్ అంతే లెక్క. యేసయ్య మన కోసం అంత భరించాడు బాధ కూడా. యేసయ్య మన కోసం ఎంత భరించాడు. ఆయన నమ్ముకొని
ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన మా తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇప్పుడు చెప్పిన మాటలను ప్రభు ఇప్పుడు నా బిడ్డలను ప్రభు ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎంతమంది త్రాగుబోతు వ్యసనంలో ఉంచి ప్రభు తెచ్చుకోలేకపోతున్నారు. ఆ తండ్రి ఇదిగో ఈ మాటల వల్ల, ఆదరణ వల్ల ప్రభు వాళ్ళు ఎక్కించబడినట్లు, కుటుంబాలు బాగుపడినట్లు సహాయం ఇచ్చి ప్రభు యొక్క తీన్న బిడ్డకు ప్రభు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లు సహాయం ఇచ్చి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.